చేయడానికే ఇలాగే ఎప్పుడూ నలుగురుండాలి. ఏమండో పెద్ద ఆయన బామ్మర్ని చూసారా? ఎంత సిన్సియర్, పని అంటే ప్రాణం. సిన్సియర్ అక్కడిది గుట్ట ఎలా బిల్డప్. రేయ్ నీ కంటికి మేము మనుషులో కాపాడతలేదట్రా? ఎదవమ్మా మాట నువ్వుని, లేకపోతే నువ్వు కూడా ఆయనలాగా ఎదవ బిల్డప్. ఏటన్నా ఎలా చూస్తున్నావు? నేనేం కాని మాట అన్నానా? ఉన్న మాటే కదా అన్నాను. మీరు మీ భోగాలు, మీ బావగారు కనుక లేకపోతే మీకు అడ్రస్లు ఉండేవేటి? మీరు కూడా మాకులాగా జ్యూసుల కోసం ఎత్తుకుంటా ఉండేవారు. అనడానికి ఏముంది బాబాయ్, ఖర్చు లేదు కదా అనేసి చనువు కొద్దీ. మా నాన్నప్పుడు తలుచుకొని బలవంతంగా మంచి మనసు తెచ్చుకొని మా బావకు 400 ఇవ్వకపోయి ఉంటే పండ్లు ఆగాలి కదా.